Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు దెబ్బకు తమ్ముళ్ళు పరేషాన్. క్షేత్రస్థాయిలో నాయకులు ముందుకు రావడం లేదు. అనుకున్న విధంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ప్రభుత్వం తరఫున బలమైన వాయిస్ కూడా వినిపించడం లేదు. ఇది చంద్రబాబును వేధిస్తున్న అంశం. అయితే దీనికి కారణం తమకు ఎలాంటి గుర్తింపు లేదని నాయకులు చెబుతున్నారు. అంతేకాదు తమకు ఇస్తామన్న పదవులు కూడా ఇవ్వలేదన్న ఆవేదన కూడా వారిలో ఉంది. దీంతో నాయకులు బయటకు రావడం లేదు. పైగా పార్టీపై విమర్శలు వస్తున్నా చోద్యం చూస్తున్నారు. దీనికి ప్రధానంగా నామినేటెడ్ పదవుల విషయంలో జరుగుతున్న తాత్సారమే కారణమని తెలుస్తోంది. వాస్తవానికి నామినేటెడ్ పదవులు రాష్ట్రంలో 22,000 పైచిలుకున్నాయి. వీటిలో ఇప్పటి వరకు 2,000 పైచిలుకు మాత్రమే భర్తీ చేశారు. పోనీ నిధుల కొరతతో 10,000 పోస్టులను భర్తీ చేయకపోయినా కీలకమైన మార్కెట్ యార్డ్, దేవాలయాల కమిటీలను భర్తీ చేయొచ్చు. తద్వారా నాయకులలో ఆత్మవిశ్వాసం పెంచే చర్యలు చేపట్టవచ్చు. అయితే దీనికి కూడా ప్రభుత్వం ఉత్సాహం చూపించడం లేదు. ఇదే విషయాన్ని అనుకూల మీడియా తాజాగా హైలైట్ చేసింది. పదవులు ఇవ్వకపోతే ఎలా అంటూ ప్రశ్నించింది. క్షేత్రస్థాయిలో నాయకుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలనే సదరు పత్రిక ప్రచురించింది. దీనిపై నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము బహిరంగంగా చెప్పుకోలేని అనేక విషయాలను పత్రిక బయటపెట్టిందని అంటున్నారు. ఇది వాస్తవం కూడా. అనేక మంది నాయకులు గత ఎన్నికలలో అప్పులు చేసి మరీ పార్టీ కోసం కష్టపడ్డారు. వారికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందన్నది ఎప్పటి నుంచో ఉన్న చర్చ. ఇప్పుడు మాకు పదవులు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు. దేవాలయాల కమిటీలను నియమించవచ్చు. మాకంటూ ఒక గుర్తింపు వస్తుంది. దీనిని ఆశించడం తప్పని మేము అనుకోవడం లేదు అని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నాయకులు ఎదురు చూస్తున్నారు. మరి వారికి చంద్రబాబు కొంత ఆదరవు కల్పిస్తే ఆ తర్వాత వారు తమంతట తాముగా ప్రభుత్వానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది.